బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి ఇద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు. మంత్రి కోమటిరెడ్డిపై మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపాయి. బీజేపీ కోసం కోమటిరెడ్డి మరో షిండే అవ్వబోతున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తే లేదు మంత్రి పదవి ఇస్తే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చేస్తానన్నారని కోమటిరెడ్డి కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇంతకు ఇద్దరు నేతల ఆరోపణల్లో నిజమెంత? లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దాంతో పాటు సీనియర్ నేతల వలసల వ్యవహారం కూడా కాకరేపుతోంది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆసక్తికర చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మంత్రి కోమటిరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి షిండే టైప్ అని ఆరోపించారు. ఆయన షిండేగా మారతానని కేంద్ర మంత్రి గడ్కరీతో చెప్పారన్న మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు సంచలనం రేపాయి. అంతేకాదు మరో 5 మంత్రులు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారన్నారు మహేశ్వర్ రెడ్డి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి వాళ్ళు 5 ఉన్నారు మాకు. ఇక బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీవీ9 వీకెండ్ అవర్ డిబేట్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. షిండేగా మారతానని గడ్కరీతో చెప్పారన్న కామెంట్స్ పై మహేశ్వర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన షిండేని బీజేపీయే క్రియేట్ చేసిందని ఆయన ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తానన్న మహేశ్వర్ రెడ్డి అన్నారని, ఆ తర్వాత కాంగ్రెస్ లో ఉంటే మంత్రిని అయ్యేవాడిని 10 మందికి చెప్పారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. షిండేని సృష్టించిందే వాళ్ళు. షిండేలు గిండేలు వాళ్ళకి అలవాటు. ఇప్పటికి 4 పార్టీలు మారిండు. ఇవాళ మంత్రి పదవి ఇష్టం వస్తావని చెప్పి మళ్ళీ ఆయనంతా ఆయననే అరే కాంగ్రెస్ లో ఉంటే గెలుస్తుంటుంది, మంత్రి అవుతుంటుంది అని చెప్పి 100 మందిలో చెప్పిండు. నేను కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను బీజేపీ వాళ్ళని ఎక్కడ అడగలేదు. మొత్తంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ రాజకీయంగా కాకరేపుతున్నాయి. కోమటిరెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే, మంత్రి పదవి ఇస్తే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారన్నారని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏది ఏమైనా ఇద్దరు నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.